రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే బీసీ ఆర్డినెన్స్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే అమలు చేయకుండా బీసీ ఆర్డినెన్స్ పేరిట కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని ఆరోపించారు. ఇక 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించవద్దని హెచ్చరించారు. సీఎం పదవిలోకి వచ్చి 20 మాసాలు గడిచినప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు పూర్తి స్థాయిలో జరగడం లేదని పేర్కొన్నారు. ప్రజల నుంచి మోసానికి నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు, రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది? ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ, అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్ళకు కేటాయిస్తామని చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా కట్టెక్కడం అనేటువంటి